అపర్ణ కావ్య వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత ఇక కావ్య కుటుంబ సభ్యులందరికీ అర్థమవుతుంది. మన కావ్య అక్కడ కష్టాలు అనుభవిస్తుంది, మనకి మాత్రం సుఖంగా ఉన్నాననేసి అబద్ధాలు చెప్తుంది అని ఇంటిల్లిపాది కూడా బాధపడుతూ ఉంటారు. కనకం కావ్య దగ్గరికి వచ్చి ఇలా అడుగుతూ ఉంటుంది. మీ పెళ్ళిళ్ళు చేయడానికి నేను అబద్ధాలు ఆడాను, నువ్వు మా సంతోషం కోసం మాకు అబద్ధాలు చెప్పి మమ్మల్ని కేవలం ఆనందపరచడానికి మాత్రమే ఇవన్నీ మాతో చెప్తున్నావా అనేసి కృష్ణమూర్తి అలానే అప్పు కనకం వీళ్ళంతా కూడా కావ్యని అడిగేసరికి కావ్య ఒకటే మాట చెప్తుందనమాట. ఈరోజు ఆ కుటుంబ సభ్యులంతా కూడా నన్ను కోడలిగా అంగీకరించలేదేమో, కానీ ఏదో ఒక రోజు మాత్రం దుగ్గిరాల వారి ఫ్యామిలీలో కోడలిగా నిలబడతాను. నాన్న నాకు నేర్పిన ఓర్పు, సహనం, పట్టుదల, అలానే మర్యాద, తెలివితేటలు అన్నీ కూడా నా కాపురాన్ని నిలబెట్టుకోవడానికి నాకు చాలా బాగా తోడ్పడతాయి. మీరు నా గురించి బాధపడొద్దు అనేసి కావ్య చెప్పగానే కనకం అలానే అప్పు ఇద్దరు కూడా కావ్యని హత్తుకుని గట్టిగా ఏడుస్తూ ఉంటారనమాట. కృష్ణమూర్తి కూడా ఆ మాటలకు చాలా బాధపడుతూ ఉంటాడు.